సో ఇది ఏంటంటే కృష్ణ గారి స్పా అనమాట. ఆయన ఫిజియోథెరపీ అంతా ఇక్కడే జరిగేది రోజు. ఎవ్రీడే ఫిజియోథెరపీ, ఆయన ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ జరిగేది వాళ్ళిద్దరికి కూడా. సో ఇది అలాగే ఎనీథింగ్, ఆమెకి సాఫ్ట్ టాయ్స్ చాలా ఇష్టం. అది కూడా అలాగే ఉంచేసాను. అది ఎక్కడ ఉండిందో, అది ఏముందో సూట్ కేసు దగ్గర నుంచి ఏం కదలలేదు. ఇది ఆమె మేకప్ బాక్స్ ఎగ్జాక్ట్ ఇంటాక్ట్ అలాగే ఉన్నాయి సార్. వాళ్ళు అంటే చివరి రోజు వరకు ఎట్లున్నాయి సామాన్లు ఏం కదిలించలేదు, అలాగే ఉంది. ఓన్లీ ఏమన్నా ఇది ఉంటే క్లీన్ చేసి, ఇది వాళ్ళ మేకప్ టేబుల్ అండ్ మేకప్ బాక్స్ మాది కృష్ణ సార్ సార్ కింద అలా కదా. సో ఇవన్నీ కూడా, ఇవన్నీ ఇప్పుడు లేవు. ఈ మేకప్ కిట్ కూడా మ్యూజియంలో పెట్టచ్చు. ఇవన్నీ కూడా హైఫై, ఇవన్నీ కూడా మీ ఫై ఇవన్నీ కూడా ఎప్పుడుదో నాకు అది తెలియదు, ఏ ఇయర్ తెలియదు, కానీ ప్యాక్డ్ వెరెవర్ ఇస్. సో ఇవన్నీ అప్పుడు మేకప్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా. ఆమె దీని ఇది వాళ్ళిద్దరు ఫేవరెట్ పీపుల్ గ్యాలరీ అనమాట వాళ్ళకి. కృష్ణ గారు, మహేష్, నమ్రత, తర్వాత ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఇంద్రాంటి అనేది ఆమె. అవునా? వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు. ఇది నిజమా సార్? అసలు అంటే బయట చూసే వాళ్ళకి అట్లా ఇలాంటి అదే ఇట్స్ అ ప్రైవేట్ మూమెంట్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్ ఐఎమ్ సేయింగ్. బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే మదర్ చనిపోయిన తర్వాత ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఇందిరా ఆంటీ, ప్రియా వాళ్ళు వచ్చి, ఇందిరా గారు అంటే మహేష్ బాబు గారి మదర్, ఇక్కడ వచ్చి ఆమె వీల్ చైర్లో వచ్చింది. అప్పుడు వచ్చి ఒక దండ స్టాచ్యూకి వేసి 10 నిమిషాలు కళ్ళల్లో చూస్తూ ఎడిట్ చేసి వెళ్ళింది, మిస్ యూ అని. సో అది కృష్ణ గారికి, కృష్ణరాజు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టైమ్స్. శోభన్ బాబు గారు, కృష్ణ గారు ఇద్దరు క్లోజు. బట్ వీళ్ళందరంతా ఒక జనరేషన్ కలిసి వచ్చారు అప్పుడు. సో అది ఆ మెమరీ అలా పెట్టుకున్నాడు ఆయన, అవన్నీ అలా పెట్టుకున్నాడు. సో ఇది బర్త్డే టైంది ఇవన్నీ కూడా. సో ఇది వాళ్ళ రిలాక్సేషన్ రూమ్ అనమాట. అంటే ఇక్కడ కృష్ణ గారు కూర్చునేవాళ్ళు, ఇక్కడ మదర్ కూర్చునేది అనమాట. సో ఒకటే లైఫ్లో మర్చిపోలేదంటే, కృష్ణ గారు మదర్ చనిపోయిన తర్వాత ఒకరోజు పైకి వచ్చాను. వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళతో ఐ యూస్ టు మీట్ దెమ్, హ్యావ్ కాఫీ విత్ దెమ్. వెళ్ళే ముందు ఎంత బిజీ ఉన్నా కూడా మార్నింగ్ కలిసి వాళ్ళిద్దరితో కాఫీ తాగి ఇవాళ రోజంతా ఎలా ఉంటుందో అదే మాట్లాడుకుని వాళ్ళకి ఏం కావాలో చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడిని. ఈవినింగ్ వచ్చిందా 6:30. ఈ రోజు వస్తే కృష్ణ గారు లేరు ఇక్కడ. పక్కన మదర్ ఫోటో ఉన్న బుక్ ఒకటి పెట్టి ఉంది. అలాగా ఒకలాగా అయిపోయింది నాకు. లోపల నుంచి చూస్తూ అలా అయిపోయింది, చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది నాకు. ఫస్ట్ టైం అన్నాడు, ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నాడు. నా లైఫ్లో అంటే ఒక భార్య భర్తల ఇది ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళ ప్రేమ చూసి తెలుస్తుంది. దిస్ ఇస్ దేర్. ఆమె కిచెన్ ఇది. సో ఆయన టీవీ వంటలు ఇష్టం కదా, సో ఇక్కడ వండేది. ఇక్కడే చేసుకుంటూ ఇక్కడ వేడివేడిగా ఇచ్చారు ఆయనకి, వేడివేడిగా తినాలి. పొగలుగా అంటే శాటిలైట్ కిచెన్. ఆయన వేడివేడిగా ఇష్టం ఆయనకి. సో అన్నీ కూడా అప్పటికప్పుడు వేడివేడిగా వండి ఇచ్చేది. సో ఇది వాళ్ళ డైనింగ్. రోజు ఇక్కడ డైనింగ్, వాళ్ళ డైనింగ్ ఇక్కడే కూర్చుని, ఇంకా 2 చైర్లు ఉండేది, వాళ్ళిద్దరు కూర్చుంటే అందరం మాట్లాడేవాళ్ళం. సో ఇదంతా వాళ్ళ మెమరీస్, అప్పుడు. ఇది కృష్ణ గారి ఫాదర్ సార్. అది పైన ఫోటో సినిమాలోది కదా సార్? నిజంది కాదు కదా? సినిమాలో నిజంది ఉంది, అది కూడా ఉంది. ఇది కృష్ణ గారి మదరు, చాలా కృష్ణ గారి మదరు, ఫాదర్. హనుమంతరావు గారు లెజెండ్ లేరు. బంగారి గారు, హ్యాండ్సమ్ బంగారి గారు, ఆయన బ్రదర్, ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ వైఫ్స్. అప్పుడు ఇవన్నీ రమేష్, ఇది రమేష్, ఇది మంజు. సో ఇదంతా అప్పుడు కృష్ణ గారు మదరు. ఇవన్నీ వాళ్ళ అమెరికాలో ఫొటోస్, ఇవన్నీ కూడా. సో ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ అంటే 2 బాత్రూమ్లు కట్టుకున్నారు. భార్యాభర్తలుగా ఆమె చెప్పేది, ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూంలోనే కదా, ఈయన కూర్చుంటే అరగంట. ఎప్పుడు చాలా మందికి ఇళ్లలో గొడవ వచ్చేది బాత్రూంలోనే. కాబట్టి నువ్వు ఎప్పుడన్నా ఇల్లు కడితే
2 బాత్రూమ్లు పెట్టుకో. సెపరేట్ అంటే సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే 2 బాత్రూమ్లు. సో షీ హ్యాడ్ వెరీ గుడ్ హ్యూమర్, వెరీ హ్యూమరస్. ఇద్దరు, కృష్ణ గారు కూడా అంతే, మహేష్ కూడా అదే హ్యూమర్ వచ్చింది. సో 2 బాత్రూమ్లు ఇస్ సక్సెస్ ఆఫ్ మ్యారేజ్. 2 డ్రెస్సింగ్ రూమ్స్, 2 బాత్రూమ్స్ ఉండేది. సో ఇదంతా ఆమె డ్రెస్సింగ్. కొన్ని ఎందుకు తీసాం అంటే మనం పంచాం, చీరలు అవి కొన్ని పంచాం. అంటే ఎక్కువ కొన్ని మా మెంబర్స్కి, ఆ చీరలన్నీ కూడా మా మెంబర్స్కి పంచాం. ఎవరికి కావాలంటే వాళ్ళు, అంటే చీరలు ఇచ్చేయాలి కానీ పంచలు కూడా కృష్ణ గారిది ఇద్దరిది కూడా, అంటే ఎవరికో ఇస్తే అనాథాశ్రమం ఇస్తే మంచిదే. కానీ మా మీద చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు, చాలామంది వాళ్ళు బట్టలు పెట్టుకోవాలనే వాళ్ళు. ఎంత తృప్తి అయిందంటే ఆమె బర్త్డే రోజున, సో పవిత్ర బర్త్డే కూడా ఆ రోజే, వాళ్ళిద్దరిది February 20th. సో ఆ రోజే పంచాం. ఎంత హ్యాపీగా తృప్తిగా భోజనం పెట్టి పంపించాం అందరికి. సో వి హాడ్ ఎ వెరీ గుడ్. బట్ అది చాలా అంటే వెరీ గుడ్ కోఇన్సిడెన్స్ కదా సార్, ఇద్దరు బర్త్డేస్ ఇట్స్ కైండ్ ఆఫ్ సిగ్నలింగ్ కదా యూనివర్స్ నుంచి. యూనివర్స్ సిగ్నల్. ఇట్స్ రేర్ థింగ్, వెరీ రేర్. February 20th. సో అంటే యూ బిలీవ్ పవిత్ర గారు కూడా షీ ఈజ్ ఆల్సో అంత స్ట్రాంగ్ ఉమెన్ అని? షీ ఈజ్ అ రెప్లికా ఆఫ్ మై మదర్. హర్ హార్ట్, హర్ మైండ్, హర్ సౌల్. ఎప్పుడు మా మదర్ అనేది, నీకు అన్నీ చేశాను, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నేను ఇవ్వలేకపోయానని లాస్ట్లో చెప్పాను. ఐఎమ్ హ్యాపీ, యూ డోంట్ వరీ అని చెప్పాను. షీ అండర్స్టూడ్. కళ్ళల్లో చూసుకున్నాం నేను, అమ్మ సెడ్ ఐమ్ హ్యాపీ. షీ వాజ్ ఇన్ బెడ్ రిడన్. ఐఎమ్ హ్యాపీ, ధైర్యంగా ఉండండి అన్న. సో యా, ఐ సీ మై మదర్ ఇన్ పవిత్ర. అది ఒక సన్ అంటే ఎవరు ఇవ్వరు సార్ ఆ కామెంట్. ఎస్, ఇట్స్ అమేజింగ్. సో ఇది వాళ్ళ బెడ్రూమ్. ఇది ద మోస్ట్ ప్రైవేట్ ప్లేస్. సో ఎనీవే, ఇది ఎవరికి ఇంతవరకు ఎక్స్పోజ్ కాలేదు. ఫస్ట్ టైం ఐ డ్రీమ్కే యూఆర్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అండ్ సో ఇది ఇటు ఆమె ఉండేది, అటు ఇటు ఆయన పడుకునేవాడు. సో అదే ఆమె చెల్కొని అలా పెట్టాం జస్ట్ ఫర్ ద మెమరీ. ఇవన్నీ కూడా ఆమెకు ఫేవరెట్. వాళ్ళ పెళ్లి ఫోటో ఇది తిరుపతిలో. ఆమెకి ఇది చాలా ఇష్టమైన ఫోటో. అది మీనా ఆమె డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్లో కృష్ణ గారి కాటుకు పెడుతుంది దాంట్లో. ముఖ చుక్క. ఇది డేట్ కూడా ఉంది 5/9/70. 70. సో ఇవన్నీ కూడా నవీన్ అప్పుడు జయలలిత గెటప్ వేసాం నవీన్కి. మదరే వేసింది గెటప్, మేకప్. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ప్రింట్. అంటే అది చాలా, అంటే నీకంటే నీ కొడుకంటే ఇష్టం రా అనేది. అదేంటి అంటే అసలు కంటే కొసరే ఎప్పుడు ఎక్కువ. పాలు అడిగినా కూడా లాస్ట్లో మనం పాలవాడిని ఇంత అడుగుతాం, అదే వాడంటే చాలా ఇష్టం అని. సో చాలా ప్రాణం నవీన్ అంటే, చాలా ప్రాణం. ఇది వాళ్ళిద్దరు దేవదాస్ అండ్ పార్వతిగా చేసిన ఫోటో ఇది. సార్ ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్ అప్పుడు? ఐ వాజ్ ఐ థింక్ 7 years. 1970 అంటే 7 years. I was 7 years. I was 7 years అప్పుడు. ఆమెకి పిల్లులు అంటే ఇష్టం కాబట్టి అన్ని పిల్లి బొమ్మలు అన్ని ఎక్కడున్నా పిల్లిది ఉంటుంది. అన్నీ చాలా ముచ్చటగా చూసుకునే వాళ్ళు కదా, చూసుకునే వాళ్ళేమో కదా ఇవన్నీ. సో ఇది కృష్ణ గారి గృహ. ఇది ఆయన డ్రెస్సింగ్ రూమ్, ఆయన బాత్రూమ్ ఇది. బట్ అక్కడ కూడా సాక్రిఫైస్ చేసి ఆయన పెద్ద బాత్రూమ్ ఇచ్చేది, ఎందుకంటే హీ యూస్ టు లైక్ బిగ్ బాత్రూమ్, బిగ్ రూమ్స్. సో ఆయనకి బాత్రూమ్ నుంచి చిన్న దానం పెట్టుకుంది. చిన్న దాంట్లో, అది చిన్నదో పెద్దదో కావచ్చు, బట్ సాక్రిఫైసింగ్ బ్యూటిఫుల్ స్పేస్. కృష్ణ గారి ఆయన కొన్ని ఉంచేసాము. అన్నీ కూడా ఆయన ప్యాంట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఇచ్చేసి కొన్ని ఉంచేసి. ఇది కృష్ణ గారు గ్యాలరీ అనమాట ఇది. సో ఆయన గురువు గారు, అంటే గురువులకి ఎంత గౌరవం మనం ఇస్తామంటే, హిందువులు మన ఇండియన్స్, ఆదుర్ సుబ్బారావు ద లెజెండ్, ఆయన గురువు, తేనె మనసులు ఇవన్నీ. సో అలాగే రోజు వచ్చినప్పుడు ఆయనకు దండం పెట్టేవాడు.
ఒకసారి చూసి తర్వాత ఆయన పద్మశ్రీ ఆయన ఫేవరెట్ మెమరీస్. ఈ రేడియోగ్రామ్ మా అమ్మ నేను 7వ ఏట కొనింది. ఇట్స్ అన్ యాంటిక్ పీస్. ఇట్స్ రేడియోగ్రామ్ విత్ రికార్డింగ్ ఐ మీన్ విత్ రికార్డ్ ప్లేయర్. సో దిస్ వాస్ ద ఫ్యామిలీ స్పీకర్స్ స్పీకర్స్ యాంటిక్. ఇట్స్ నియర్లీ ఐ థింక్ 50 years old. 50 years అయిపోయింది ఇది. సో ఇది అప్పుడు నా చిన్నప్పుడు కొనింది అనమాట ఇది. సో ఇదంతా ఫ్యామిలీ. అప్పుడు టీవీలే ఉండేవి కదా, ఒక్క దాని ముందు అందరూ కూర్చుని రేడియో ప్రోగ్రామ్ హార్లిక్స్ పిల్లలకి. ఈవినింగ్ అయితే లేడీస్ టైం అనమాట, అందరూ వాళ్ళ పాటలు. ఈ ఫ్యామిలీ అంతా కూడా దీని ముందు కూర్చుని నేను పిల్లలం. పొద్దున మా అమ్మ అవ్వగారు శకుంతల గారు సుప్రభాతం వేసేవాళ్ళు. సో అవన్నీ దీంట్లో వింటూ ఫ్యామిలీ అలా ఉండేది ఆ రోజులు. ఇప్పుడు ఎక్కడ ఉంది అవన్నీ లేవు. సో ఆల్వేస్ అప్పట్లో ఎంత ఉంటుంది సార్? ఇది ఎంత నాకు తెలియదు, ఐ డోంట్ నో ఆల్ దట్, బట్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్. అప్పట్లో రేడియోగ్రామ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఒక హైదరాబాద్ లాంటి దాంట్లో 15-20 మంది దగ్గర ఉండేదేమో అప్పట్లో, అంతే కదా. ఇఫ్ యూ థింక్ ఇట్స్ గ్రేట్ రేడియోగ్రామ్ ఇంట్లో ఉండడం అంటే. ఇంకా ఓల్డ్ ఉంది, అది డిస్మాంటిల్ అయిపోయింది. ఇది కృష్ణ గారు చాలా బ్యూటిఫుల్ పిక్చర్, అందుకని అలా ఉంచేసాను, ఏది కూడా కదిలించలేదు. దీంట్లో మా క్లాస్ ఆఫ్ 80s మా ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇది నెట్ లో కూడా ఉంది కదా సార్? ఎవ్రీ ఇయర్ వి మీట్ వన్స్ ఎవ్రీ ఇయర్. అంటే దాని వెనకాల ఏంటంటే మైకేల్ జాక్సన్ అంత పేరు సంపాదించి ఒంటరిగా చచ్చిపోయాడు. కాబట్టి ఒకరోజు సుహాసిని ఆలోచన అది, అందరం కలిసి ఉండాలి లాస్ట్ వరకు అనేది. సో ఎవ్రీ ఇయర్ వి మీట్, వి స్పెండ్ 48 hours టుగెదర్. అమేజింగ్ సార్. అంటే ఆ ఏజ్, ఆ మెమరీస్, అప్పుడున్న పరిస్థితులు మళ్ళీ రావు కదా సార్? ఎంతమంది లెజెండ్స్ కలుస్తున్నారంటే ఇప్పుడు జాకీ ష్రాఫ్ వీళ్ళందరూ కూడా వచ్చారు, చిరంజీవి గారు, నా గారు. ఇది మా ఊటీ బంగ్లో అనమాట. సో ఎవ్రీ ఇయర్ కృష్ణ గారు బర్త్డే అక్కడ జరుపుకునేవాళ్ళు. ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేస్తారు, లక్షల్లో వచ్చేవాళ్ళు. కాబట్టి అక్కడికి వెళ్తే వేలల్లో వచ్చేవాళ్ళు. వీళ్ళందరికీ వండి పెట్టేది మదర్, వందల్లో వండి పెట్టేది. మహేష్ అంటే అన్ని వందల మందికి అమ్మ వండేదంటే మనిషిని పెట్టి వందల మంది తినేవాళ్ళు. 10-15 బస్సులు వచ్చేది, అందరికీ భోజనాలు ఉండేది. అది ఆ ఆనవాయితీ ఇప్పటికి మేము కంటిన్యూ చేస్తాం, స్టిల్ కంటిన్యూడ్. ఇది మహేష్, ఇది మహేష్. ఐ థింక్ ఇది ఏదనుకుంటా ఆ సినిమా ఏదంటే కొడుకు దిద్దన కాపు. సో ఆ టైంలో ఇది ప్రియా అమ్మకి చాలా ఇష్టం. ప్రియాకి నాకు కూడా చాలా ఇష్టం, అందరు ఇష్టం. ప్రియా అందరికంటే చిన్నది, వైట్ డ్రెస్ వేసుకొని చిన్నప్పుడు ఇంతే ఉండేది, చేయి పట్టుకొని తీసుకెళ్లేవాడిని. సో ఇది ప్రియా గారు అంటే సుధీర్ బాబు గారి వైఫ్. సుధీర్ బాబు వైఫ్. ఇది గిరిబాబు గారు. ఇది మాధవరావు గారు, మాధవరావు, ఆయన మేకప్ మ్యాన్. త్యాగరాజు గారు, ఓల్డ్ యాక్టర్. ఇది ఆయన కృష్ణుడు ఎక్కడ థీమ్ కంటిన్యూ అయ్యేది.